హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ ఆగస్టు నెలలో ఏపీ ప్రభుత్వం 2 పథకాలను అమలు చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ సూపర్ 6 హామీల పైన ఎక్కువగా ఆయన శ్రద్ధ పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. మరి ఆయన అధికారులకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ ఆగస్టు నెలలో 2 పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేసేందుకు పూర్తి స్థాయి ఏర్పాటు చేసింది. ఈ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను కూడా కేటాయించారు. మరి ఏ పథకాలకు అమలు చేయబోతున్నారు, ఏ పథకాల ద్వారా ఎవరికి లబ్ధి చేకూరబోతోంది, వీటికి అదనంగా అంటే ఈ 2 పథకాలకు డేట్స్ అయితే ఫిక్స్ చేశారు. మరి వీటిని అదనంగా మరొక 2 పథకాలు కూడా అమలయ్యే అవకాశం ఉంది. మరి ఆ వివరాలన్నీ కూడా మనం ఇక్కడ కంప్లీట్గా తెలుసుకుందాం. మరి ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఈ 2 పథకాలు అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఏ పథకాలు అమలవుతాయి, ఏంటి, ఏ ప్రూఫ్స్ కావాలి, ఏ ప్రూఫ్స్ చేసుకోవాలి, అప్లై చేసుకోకుండా అయినా ఈ యొక్క పథకాలు మనకు వర్తిస్తాయా అనే విషయాలన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తుంటుంది, ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ గుర్తు పైన నొక్కండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను వెంటనే లైక్ గుర్తు పైన నొక్కండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీతో పాటు మరికొంతమందికి సమాచారం అనేది ఉపయోగపడుతుంది. వెంటనే ఇలా చేయండి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద ఒక గంట వస్తుంది. ఆ గంటలో మీరు ఆల్ అనే గంటను ఆన్ చేసి పెట్టుకుంటే ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా మీ ఫోన్లోనే ఉచితంగా ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు వీడియో అనేది చూసేయచ్చు. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ఆగస్టు నెలలో అమలయ్యేటువంటి 2 పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 పథకాలకు మాత్రమే డేట్ ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీటితో పాటు అదనంగా మరికొన్ని పథకాలను కూడా ప్రారంభించాలని చెప్పేసి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. మరి ఆగస్టు నెలలో మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకాల గురించి నేను మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా ఆగస్టు నెల 1వ తారీఖున ఉదయం 7 గంటలకే అమలయ్యేటువంటి మొట్టమొదటి పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు అంటే వారి భర్తకు పింఛన్ వస్తూ ఉండి 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ వరకు కూడా ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛను భార్యకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని స్పౌస్ పింఛన్ల కింద 9,91,000 మంది వితంతు మహిళలకు పింఛన్ అనేది మంజూరు చేయడం జరిగింది. మరి అధికారికంగా కూడా 1వ తారీఖున పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి అధికారికంగా ప్రభుత్వం మంత్రి కొండపల్లి గారు ప్రకటించారు కాబట్టి ఇక్కడ 1వ తారీఖున ఈ యొక్క 91,000 మందికి ప్రతి నెల 4,000 రూపాయల పింఛన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది. ప్రతి నెల కూడా మీకు పింఛను కింద 4,000 రూపాయలు అయితే మంజూరు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గమనించి ప్రతి నెల కూడా అంటే మీకు ఒక మంజూరు అయిపోయింది కాబట్టి మహిళలందరికీ కూడా 91,000 మందికి 1వ తారీఖున 4,000 పింఛన్ అయితే పంపిణీ చేస్తారు. మొట్టమొదటిగా ఆగస్టు నెల 1వ తారీఖునే అంటే మనకు శుక్రవారం రోజు అనుకుంటాను ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా అమలు అయ్యేటువంటి పథకం కూడా ఇదే పెన్షన్ పథకం. ఇక రెండో
రెండవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేటువంటి మరొక పథకం 2 లేదా 3 తారీఖున అంటే 1వ తారీఖున ఈ పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. పండుగలాగా ప్రజాప్రతినిధులంతా కూడా ఈ పెన్షన్ల పంపిణీలో పాల్గొని పెన్షన్లు పంపిణీ చేస్తే మళ్ళీ కూడా 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 50 లక్షల మంది రైతులకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అని చెప్పి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి 20,000 రూపాయలతో భాగంగా తొలి విడత కింద 7,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించేందుకు సిద్ధమైపోయింది. మరి ఈ పథకానికి సంబంధించి కూడా ఇప్పటికే చాలామంది రైతులు అప్లై చేసుకొని ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మరి ఈ పథకం అమలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించినటువంటి మనకు లబ్ధిదారులందరికీ కూడా అంటే రైతులందరికీ కూడా ప్రభుత్వం తొలి విడత కింద 7,000 రూపాయలు అయితే పంపిణీ చేయబోతోంది. ఇప్పటికే అర్హులను కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కూడా రైతులకు 7,000 రూపాయలను ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. మొట్టమొదటిగా పెన్షన్లు ఇవి 91,000 మందికి 4,000 రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ చేస్తే ఆగస్టు 2వ తారీఖున మనకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50 లక్షలకు మందికి పైగా రైతన్నలకు 7,000 రూపాయల చొప్పున అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని పంపిణీ చేస్తాము అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 పథకాలు మనకు డబ్బులు వచ్చేటువంటి పథకాలు అన్నమాట. ఈ 2 పథకాలు కూడా త్వరితగతిన అమలు చేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి మరి పెన్షన్లకు సంబంధించి 43 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అదనంగా అంటే పూర్తి పెన్షన్దారులందరికీ కూడా 236 కోట్లకు పైగా మనకు డబ్బులు ఇస్తూ ఉంటే ప్రతి నెల కూడా ఈ యొక్క కొత్తగా పెన్షన్లు మంజూరైనటువంటి వారికి 436 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. పెన్షన్లకు సంబంధించి మరి రెండోది చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి 9,400 కోట్ల రూపాయలను రైతులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ 2 పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరియు వితంతు మహిళలకు డబ్బుల రూపంలో సహాయం అందుతుందన్నమాట ప్రభుత్వం నుంచి. ఇక 3వ పథకం చూసుకుంటే కనుక మనకు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలిగిస్తామని చెప్పేసి ఆయన మనకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మరి ఇటీవల జిల్లాల వారీగానే ఈ ఉచిత ప్రయాణం మామూలుగా అవుతుందని చెప్పి కూడా చెప్పారు. ఆయన ఏంటి అంటే ఏ జిల్లాల మహిళలు ఆ జిల్లాలలోనే ఉచితంగా ప్రయాణించవచ్చు, వేరే జిల్లాలకు వెళ్ళాలంటే మనకు వెళ్ళలేమన్నమాట. అంటే ఇప్పుడు చిత్తూరు జిల్లా అనుకోండి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగానే వారు ప్రయాణించడానికి వీలవుతుంది. పక్కనే ఉన్నటువంటి తిరుపతి జిల్లాకు వారు టికెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మరి ఇలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ మళ్ళీ కూడా ఇక్కడ కొంతమంది ప్రభుత్వం పైన ఇలా చేస్తే బాగుండదని చెప్పేసి ప్రభుత్వానికి ఈ ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం దీనిని మార్చే ఆలోచనలో ఉంది. ప్రస్తుతానికి పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ఈ నెల 15వ తారీఖున అంటే ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఎక్స్ప్రెస్ మరియు పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తామన్నారు. దీనికోసం ఒక 1,400 బస్సులను కూడా కొత్త బస్సులను కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేయనట్లు కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకు ఇక్కడ జిల్లాల వారీగా అనుకున్నా కానీ ఇప్పుడు మళ్ళీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెబుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలవుతుంది ఆగస్టు 15 నుంచి. మరి ఇంకొక పథకం చూసుకుంటే అంటే 3 పథకాలకు కూడా డేట్లు అయితే ఫిక్స్ చేయడం జరిగింది. మరొక పథకం చూసుకుంటే మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్కరికి కూడా మనకు దాదాపు మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలపబోతోంది. ఈ పథకానికి సంబంధించి కూడా కసరత్తులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ పథకాన్ని ప్రారంభించాలంటే చాలా ఖర్చు అవుతుందని మనకు చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం. దీనిపైన పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు ఏంటనే వివరాలన్నీ కూడా సేకరించి దాని ప్రకారం ఎంత బడ్జెట్ అనేది కేటాయించాల్సి ఉంటుంది అని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకొని తర్వాత ఈ పథకాలను అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి మొత్తానికైతే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనకు
3 పథకాలు అయితే అమలవుతున్నాయి. 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 90,000 మందికి మహిళలకు వితంతు మహిళలకు పెన్షన్ కింద 4,000 రూపాయలు పంపిణీ చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా 7,000 రూపాయలను పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి 3వదిగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి మహిళలు రాష్ట్రంలో ప్రయాణించేందుకు అవకాశం కల్పించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ఆడబిడ్డ నిధి పథకం పైన కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రంలో ఆగస్టు నెలల్లో రేషన్ కార్డులు ఉన్నవారికి అమలయ్యేటువంటి 2 పథకాలు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.